అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్. రండి ఒక మాట చదువుకుందాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6వ వచనం. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. చదువుబడిన లేఖనం మన వెనుకల్లో దేవుడు దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈనాడు మనుషులందరూ అందము చుట్టూ పరిగెడుతున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి అందాలు, ఈ లోకంలో మనుషులకు ఉన్న అందము, ఈ లోకంలో ఉన్న ప్రకృతి ఉన్నటువంటి అందము, ఏదైనా కానీ అందము కావాలని పరిగెడుతూ ఉన్నారు. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో లేఖనం సెలవిస్తూ ఉంది, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము అని. అయితే ఈ యొక్క అందము ఎలా ఉంది అంటే, ఇది అతి త్వరలో వాడిపోయేటువంటి గడ్డిలాగా ఉన్నది. అసలు మనుషులే ఉదయించినటువంటి పువ్వు వలె ఉండి సాయంకాలం వాలిపోయినటువంటి పరిస్థితిలో మనుషులందరూ ఉన్నారు అంటుంది లేఖనము. 1 పేతురు 1వ అధ్యాయం 23వ వచనంలో, ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి పువ్వు ఎలా ఉంటుంది? ఉదయం చాలా చక్కగా కనబడుతుంది, చిగురించి పూత పూసి సాయంకాలం కల్లా వాడిపోతుంది. మనుషులందరి పరిస్థితి అంతే, మనుషుల యొక్క అందమంతా కూడా అంతే. కానీ ఈ లోకమంతా అందం చుట్టూ ఒక మాయ చుట్టూ పరిగెడతా ఉంది. మరి పరిగెత్తాల్సింది ఎక్కడి వైపు అంటే వాక్యం దగ్గరికి పరిగెత్తాలి. 1 పేతురు 1వ అధ్యాయం 24వ వచనంలో, గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఇష్టం లేకపోయినా అసలు సత్యం వాస్తవం ఇదే. వాక్యం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. మనుషుల యొక్క అందం ఒక విధంగా ఉండదు. చిన్నప్పుడు ఒక తీరు ఉంటారు, యవన దశలో ఒక విధంగా ఉంటారు, వృద్ధాప్యంలో ఒక తీరు ఉంటారు. కానీ వాక్యం మాత్రం ఎల్లప్పుడూ ఒకే విధంగా నిలిచి ఉంటుంది. అసలు నిలిచి ఉండేది వాక్యమే. కనుక ఈరోజు అందము ఎప్పటికి ఉండదు, కానీ వాక్యం ఎప్పటికి ఉంటుంది. వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, వాక్యం మనల్ని పోషిస్తుంది. మన ఆత్మకు కావాల్సింది వాక్యమే. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి అందము చుట్టూ పరిగెత్తడం మానేసి వాక్యం చుట్టూ పరిగెత్తడం నేర్చుకోవాలి. ఈరోజు మనుషులందరూ కూడా అసలు దేన్ని సెలెక్ట్ చేసుకోవాలో, దేన్ని వెతకాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే వాక్యమైన దేవుడు ఈ సత్యాన్ని, వాస్తవాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన యుద్ధకు రమ్మని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అనుకుంటున్నాడు. కనుక అందం మోసము, సౌందర్యము వ్యర్థము. దేవుని వాక్యమే మనకు అర్థము, దేవుని వాక్యమే మనకు అందము. దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. కనుక ఆ వాక్యాన్ని మన జీవితంలో చేర్చుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దేవుని మాటలను, లేఖనాన్ని, మన ఆత్మకు కావాల్సిన ఆహారాన్ని ప్రకటిస్తుంది బైబిల్. కనుక ఆ వాక్యము ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది, మన ఆత్మ ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. మన ఆత్మకు సరిపోయేటువంటి ఆహారాన్ని, తృప్తిని కలిగించేది వాక్యమే. కనుక ఆ వాక్యం దగ్గరకు వద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, వాక్యము దేవుడై ఉన్నాడు అని. ఆ దేవుడు మనకు ఉంటేనే ఎల్లప్పుడూ మనము నిలిచి ఉంటాం. దేవుడు ఎల్లప్పుడు నిలిచి ఉంటాడు. అది మనకు కావలసినటువంటి ముఖ్యమైనటువంటి సరుకు, ముఖ్యమైనటువంటి అవసరత. కనుక ఈనాడు ఎంతోమంది దేవుడు లేకుండా బ్రతుకుతున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి ఆకర్షణల వైపు పరిగెడతా ఉన్నారు. వీటిని నమ్మి మీరు మోసపోతారు. ఏదో ఒక స్టేజ్లో మోసపోతారు తప్పకుండా. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి ఆకర్షణల వైపు కాకుండా దేవుని వైపు రండి. ఈ దేవుడు మీ కొరకు ప్రాణం ఇచ్చాడు, ఈ లోకంలో జన్మించాడు, చనిపోయి తిరిగి లేచాడు. రేపు మీరు చనిపోతే కూడా తిరిగి లేపుతాడు అని బైబిల్ చెబుతూ ఉంది. కనుక ఈ లోకంలో పుట్టినటువంటి వారికి మరణం తప్పదు. అయితే మరణించిన తర్వాత అగ్నిగుండం అనేది ఉంది. దాన్ని తప్పించడానికి దేవుడికి మాత్రమే శక్తి ఉంది. కనుక దేవుని వైపు ఆకర్షించబడండి, దేవుని దగ్గరికి రండి, దేవుని మీ దగ్గరికి పిలవండి. దేవుడు మీకు శాంతి, సమాధానం ఇస్తాడు, అగ్నిగుండం నుంచి రక్షిస్తాడు, మీకున్నటువంటి ప్రతి అక్కరను తీర్చగలుగుతాడు. అందుకే లోకమును ప్రేమించి, ఈ లోకంలో ఉన్న వ్యక్తులను ప్రేమించి, యేసుక్రీస్తు ప్రభువు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో జన్మించి చనిపోయి తిరిగి లేచాడు. 33 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడు. ఆయన ఆరోహణనయ్యాను, అతి త్వరలో రాబోతున్నాడు ఈ లోకంలోనికి. అంతవరకు మీరు దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని కొరకు బ్రతకండి, మీ జన్మధన్యం అయిపోతుంది. కనుక రండి, మీ కొరకు నేను ప్రార్థిస్తాను. కృపగల తండ్రి, దయగలిగిన దేవ వందనాలు. ఈ వీడియో చూస్తున్నటువంటి వారి జీవితంలో ఈ లోకంలోని అందాల వైపు, ఈ లోకంలోని ఆకర్షణల వైపు పరిగెత్తకుండా వాక్యం వైపు, దేవుని వైపు, నీ వైపు పరిగెత్తడానికి వారికి కావాల్సినటువంటి కృపను మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి హృదయంలో ఇట్టి ప్రేరేపణను మీరు పుట్టించండి. మనుషులు గడ్డి వలె ఉన్నారు, వారి అందమంతా గడ్డిలాగా ఉంది. ఉదయించి సాయంకాలం వాడిపోయేటువంటి పువ్వులలాగా ఉంది. కనుక నిరంతరం నిలిచి ఉండే నీ యొద్దకు
పరిగెత్తుకొని రావడానికి మనుషులందరికీ ఈ వీడియో చూస్తున్నటువంటి వారికి అట్టి ఆశను మీరు కలిగించండి. ప్రతి ఆటంకాలను మీరు తొలగించండి. ప్రతి అక్కలు తీర్చి మీరు దీవించి వాడుకోమని యేసునామములో ప్రార్థించి అడుగుకుంటాం ప్రభు తండ్రి. ఆమెన్. విష్ యూ హ్యాపీ డే. హ్యావ్ ఏ నైస్ డే. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.